హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము మా ఊరు వచ్చేసామండి. మా అత్తయ్య గారు ఊరు. మేమైతే కందిపాడండి మాది. ఈవినింగ్ టైం వచ్చేసి మేము పిల్లలు కాలువకి వెళ్దామని చెప్పేసి అంటే మేమైతే కాలువకి వచ్చేసాము స్విమ్మింగ్ చేయడానికి. పిల్లలకి మనం స్విమ్మింగ్ నేర్పిస్తే చాలా మంచిది కదా. మా పెద్దోడు సమ్మర్లో మేమైతే వాళ్ళకి స్విమ్మింగ్ క్లాసులు పంపించామండి. అంతే ఆగకుండా మళ్ళీ ఇట్లా ప్రాక్టీస్ అనేది చేపిస్తూ ఉంటే పిల్లలు అనేది మర్చిపోకుండా ఉంటారు. అందుకని చెప్పేసి మేము కాలువకి వచ్చేసాము ఈవినింగ్ టైంలో. ఇప్పుడైతే కాలువలోకి దిగారు స్విమ్మింగ్ చేయడానికి. వెనక చూసారా అంతా కొండలు. మా ఊరు చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం అయితే చాలు. ప్లస్ వర్షాలు పడేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం కొండ ప్రాంతం, అన్ని కొండలు ఉంటాయి, పచ్చడి పొలాలు, అంతా వరి ఎక్కువ వేస్తారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మా పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము మా మరిది పిల్లలు వెళ్ళామండి. మా మరిది వాళ్ళ పిల్లలు, నాకైతే 2 అబ్బాయిలు, మా మరిది వాళ్ళకైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పెద్దది, అబ్బాయి తర్వాత. ముందు లోతు ఎంత ఉందా ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు, ఆడుతున్నారు. స్విమ్మింగ్ అయితే చేయట్లేదు, కానీ ఇలా మన ఊరు వెళ్ళినప్పుడు ఇలా కాలువలు వాగులు ఉంటాయి కదా, మనం పిల్లల్ని తీసుకెళ్ళి ఇలా స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చినట్టు ఉంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటర్ కూడా చాలా బాగున్నాయి చల్లగా. మా పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారని చెప్పేసి వెనక నుంచి మా బాబాయ్ కూడా వచ్చారు. వచ్చే అతను మా బాబాయ్ అండి. గేదెలను తీసుకుని వచ్చాడు. వాళ్ళతో పాటు ఆయన కూడా సరదాగా కాసేపు ఆడుకున్నారు. వాటర్లో దిగితే ఎవరైనా చిన్నపిల్లలు అవ్వాల్సిందే కదా. చూడండి మా ధనుష్ని పట్టుకొని స్విమ్మింగ్ ఇలా చేయాలని చెప్పేసి మా బాబాయ్ చూపిస్తున్నారు. మా హస్బెండ్ అండి, తనకి స్విమ్మింగ్ బాగొచ్చు. ఫస్ట్ నుంచి పొలాల దగ్గర ఉన్న వాగుల్లో అట్లా బాయిల్లో అలా నేర్చుకున్నారు. స్విమ్మింగ్ అయితే బాగా చేస్తారు. అందుకే పిల్లలకు కూడా నేర్పించాలి కదా. స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. సమ్మర్లో క్లాసులకి అయితే పంపించండి, స్విమ్మింగ్ నేర్పించండి. మా ప్రణవి దిగినని ఏడుస్తుంటే మా బాబాయ్ తీసుకొచ్చేసాడు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే రాదండి, అందుకే నేనైతే ఒడ్డు మీద ఉన్నా. మా హస్బెండ్ అయితే స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత మా బాబాయ్కి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు, గేదెలను కడగడానికి. తనకు అలవాటే, తను చిన్నప్పుడు మా ఇంట్లో గేదెలు ఉండేవి. ఆ గేదెలు మావేనండి. దీంట్లో ఒకటైతే మాదే ఉంది, బాబాయ్ వాళ్ళ ఒక 3, మాది ఒకటంట. పల్లెటూరు వస్తే అసలు ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేస్తారు మన ఊరు వెళ్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. దగ్గర వాగులు కానీ కాలువలు కానీ ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ ఉండి మీరైతే స్విమ్మింగ్ నేర్పించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.